సో డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. చాలా చాలా సింపుల్ అండి. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు దీనికోసం 2 అప్లికేషన్స్ యూజ్ చేయాలి. ఒకటి CapCut, రెండోది VPN. CapCut అయితే ప్లే స్టోర్లో దొరకదు, టర్బో VPN అయితే ప్లే స్టోర్లో ఉంటుంది. అన్నీ డీటెయిల్డ్గా చెప్తాను, ఓకేనా. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి వెళ్ళండి, ఇందులో మీకు CapCut యాప్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇది CapCut అప్లికేషన్. ఇది చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి ఇలా పెట్టండి. ఓకే, ఇలా ఉంచండి, మినిమైజ్ చేయండి. చేసి మళ్ళీ ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టర్బో VPN అని సెర్చ్ చేయండి. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. మీ దగ్గర ఏదైనా ఉందనుకోండి, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఏదైనా ఒక VPN ఉంటే ఆ VPNని ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో CapCut ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, CapCut పనిచేయదు కాబట్టి. ఓకే, నేను ఒక VPN ఓపెన్ చేశాను. మీ దగ్గర ఉంటే వేరేది ఓపెన్ చేయండి, లేదంటే ఇదే ఓపెన్ చేయండి. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు హెల్ప్ అవుతుంది. మీ లైక్ ద్వారా మన ఛానల్కి అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మన ఛానల్కి మీరు అందరూ సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలా క్రియేట్ చేసుకుంటారు, వాడికి అర్థమవుతుందంటే ఒక షేర్ చేయండి. మీ ద్వారా ఒక సబ్స్క్రైబర్ వచ్చినా మన ఛానల్కి అయితే హెల్ప్ అవుతుంది. సో చాలా చాలా థ్యాంక్స్ కూడా. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ క్యారెట్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇలా చేస్తే VPN కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ డిస్క్రిప్షన్లో ఉన్న ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ ఓపెన్ చేసి కిందకి వెళ్తే CapCut టెంప్లెట్ అని ఉంటుంది. CapCut టెంప్లెట్ అని ఉంటుంది. ఇది డౌన్లోడ్ అని ఉంటుంది CapCut డౌన్లోడ్ కింద. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మిమ్మల్ని CapCut యాప్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు చేస్తేనే మీకు ఇది పని చేస్తుంది. ఓకే, ఇది మనకేంటంటే లోడ్ చేస్తుంది ఆ టెంప్లెట్ని. ఇది ఫోటో టెంప్లెట్. ఓకే, ఇక్కడ యూస్ టెంప్లెట్ని క్లిక్ చేయండి. ఇలా మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. పైన ఫొటోస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఈయన మన ఫొటోస్ పైన ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ దగ్గరికి వెళ్ళండి. ఒకటి గుర్తుంచుకోండి, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే మీ ఫొటోస్ పెట్టుకోవచ్చు. నేను యాడ్ చేసుకొని చూపిస్తా. 1 and 2 3 4 5 కొన్ని ఫొటోస్ని యాడ్ చేసుకుంటున్నాను. ప్రీవ్యూ పైన క్లిక్ చేశాను. కింద క్లిక్ చేస్తే మనకి క్రియేట్ చేసి చూపిస్తుంది. ఇలా ఇంకా వర్క్ అయిపోలేదండి, చాలా వర్క్ ఉంది, అది కూడా చూపిస్తాను. సో ఇది ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంది. దీనికి మనం ఓన్ మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి, అది గుర్తుంచుకోండి. నేను ఇచ్చిన మ్యూజిక్ డిస్క్రిప్షన్లో విడిగా ఉంటుంది. మ్యూజిక్ అని ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ కింద ఉంటుంది. సో అది చేసుకోండి. ఓకే, ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని స్పెషల్గా ఎడిట్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. మీరు చూపిస్తాను మీకు అది కూడా. రైట్, ఇది ప్లే స్టోర్లోకి వెళ్తుంది. బ్యాక్ వచ్చేసాను. మినిమైజ్ చేసి క్లోజ్ చేశాను. ఈ వెబ్సైట్ని కూడా క్లోజ్ చేశాను. ఈ టర్బో VPN డిస్కనెక్ట్ చేసిన తర్వాత మీకు మ్యూజిక్ పెట్టుకోవడం నేర్పిస్తాను. యాడ్స్ ప్లే అవుతున్నాయి, యాడ్ స్కిప్ చేస్తున్నాను. మ్యూజిక్ మనం విడిగా పెట్టుకోవాలి. ఆ మ్యూజిక్ పెట్టుకోవడం కూడా చెప్తాను. ఈ CapCut యాప్లోనే, వేరే ఏం లేదు, దాంట్లోనే ఉంటుంది. ఇంటూ మార్క్ డిస్కనెక్ట్, VPN డిస్కనెక్ట్ చేశాను. ఓకే, ఇవన్నీ క్లోజ్ చేస్తున్నాను. CapCut ఓపెన్ చేసుకున్నా. మళ్ళీ ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ న్యూ ప్రాజెక్టు. ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్న వీడియోని తీసుకోండి. ఇది ఇక్కడ HDని క్లిక్ చేసి యాడ్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చింది. లాస్ట్లో ఎండ్ స్క్రీన్ ఉంటుంది. లాస్ట్కి వెళ్ళి ఎండ్ స్క్రీన్ని క్లిక్ చేస్తే కింద డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ చేయండి. ఇది మళ్ళీ ఈ ఫోటోలు వీడియోని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కిందకి పక్కకి వెళ్తే వాల్యూమ్ అని ఉంటుంది, దీన్ని మ్యూట్ చేయండి పూర్తిగా, 0 చేసి రైట్ మార్క్. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేసి ఇందులో మీకు అడ్జస్ట్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీకు సాచురేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. కొంచెం పెంచుకోండి, ఫొటోస్ బాగా వైబ్రెంట్గా కనపడేలా పెంచుకొని ఇక్కడ రైట్ మార్క్ ఇవ్వండి. కొంచెం కలర్ఫుల్గా కనపడుతున్నాయి. ఓకే, బాగుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా ఫస్ట్కి వచ్చేస్తే ఇక్కడ చూడండి, కింద ఆడియో అనే ఆప్షన్ ఉంది. కింద ఆడియో, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్స్టెండ్ అని ఉంది, సౌండ్స్ అని ఉంది. నేను మీకు ఒక వీడియోని ఇస్తాను. ఓకే, ఎక్స్ట్రాక్టెడ్ ఉందా, ఎక్స్ట్రాక్టెడ్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు ఆ వీడియో దగ్గరికి వెళ్ళండి. ఆ ఎక్స్ట్రాక్టెడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఆ వీడియో ఎక్కడ పెట్టాను చూస్తాను, ఒక్క నిమిషం. ఎక్స్ట్రాక్టెడ్. ఓకే, రైట్, నేను వాడిన మ్యూజిక్నే ఇస్తాను. ఒకసారి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు వాల్యూమ్ మ్యూట్ తీస్తాను. ఇదొక మ్యూజిక్ ఇస్తాను. హిందీ మ్యూజిక్ ఇంకోటి ఉంటుంది, అదేనా.
ఇప్పుడు యాడ్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే కింద మ్యూజిక్ వచ్చింది చూసారా? ఇప్పుడు ప్లే చేయండి. అమ్మాయిలేమో తెలుగు బీజిఎం పెట్టుకోండి, అబ్బాయిలేమో హిందీ బీజిఎం పెట్టుకోండి. లాస్ట్కి వెళ్ళి ఓకే సరిపడానే ఉంది, ఇంకా అవసరం లేదు. రైట్, ఉంటే ఎక్స్ట్రా కట్ చేద్దాం అనుకున్నా కానీ లేదు. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్లో క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. 2K 4K 1080p. పక్కనే సేవ్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఎక్స్పోర్టింగ్ అవుతుంది, మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. చాలా చాలా సింపుల్గా అయిపోయింది. ఈ వీడియోని మీకు నా గ్యాలరీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి. డన్ను, మినిమైజు, గ్యాలరీ. నా గ్యాలరీలోకి వచ్చాను. ఇప్పుడు ఈ ప్లే చేస్తాను చూడండి. ఇది అయిపోయింది. ఇంత సింపుల్ అండి, చూశారు కదా? ఇలాంటి వీడియో మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.